హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. ఈ రోజు నేను ఎస్ఆర్ఎన్ స్టెప్స్ ను వివరించడానికి మీ ముందుకు వచ్చాను. మనం ఎస్ఆర్ఎన్ విత్ రిఫరెన్స్, వితౌట్ రిఫరెన్స్ రెండు విధాలుగా ఏ విధంగా చేసినా గానీ మనం ఆర్డర్ క్రియేట్ చేయడానికి VA01 టీ కోడ్ యూజ్ చేసి ఎస్ఆర్ఎన్ ఆర్డర్ నంబర్ ని క్రియేట్ చేయడం జరుగుతుంది. ఎస్ఆర్ఎన్ ఆర్డర్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం డెలివరీ క్రియేట్ చేయాల్సి డెలివరీ క్రియేట్ చేయడం కోసం VL01N గానీ VL10G రెండిట్లలో ఏ టీ కోడ్ నైనా యూజ్ చేసి మనం డెలివరీ క్రియేట్ చేయవచ్చు. డెలివరీ క్రియేట్ చేసిన తర్వాత మనం PGR చేయడానికి పోస్ట్ గుడ్స్ చేయడానికి VL02N అనే టీ కోడ్ ని యూజ్ చేయాల్సి ఉంది. దాని తర్వాత ఇన్వాయిస్ బిల్లింగ్ క్రియేట్ చేయడానికి VF01 అనే టీ కోడ్ ని యూజ్ చేయాలి. ప్రింట్ కోసం VF02 యూజ్ చేయాల్సి ఉంటుంది. ఈ 5 టీ కోడ్స్ ని యూజ్ చేసి మనం ఎస్ఆర్ఎన్ ని కంప్లీట్ గా ఫుల్ఫిల్ గా చేయవచ్చు. ఎస్ఆర్ఎన్ చేసినప్పుడు మనం వాటి ట్రాన్సాక్షన్స్ 651 అండ్ 657 అనే మూవ్మెంట్ టైప్స్ లో రికార్డ్ అవుతూ ఉంటాయి. ఇవి కాకుండా ఆర్గనైజేషన్స్ వారు కస్టమైజ్ చేసుకున్న విధంగా రికార్డ్ అవడం జరుగుతుంది. కాకపోతే మోస్ట్లీ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ 51 ఆర్ 37 ఈ రెండు లోనే రికార్డ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి నేను మీకు ఈ మూమెంట్ టైప్స్ చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ ఎస్ఆర్ఎన్ ప్రాసెస్ మీకు కంప్లీట్ గా కావాలనుకుంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఈ వీడియోస్ ను షేర్ చేస్తూ నాకు ఎంకరేజ్ చేస్తూ ఉండండి. మీకు కంప్లీట్ గా ఎస్ఆర్ఎన్ ప్రాసెస్ కు సంబంధించిన వీడియోస్ మరియు SAP కు సంబంధించిన వీడియోస్ మీకు అందుబాటులో తేవడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.